శ్రీ హేమలంబ నామ సంవత్సర వృశ్చిక రాశి ఫలితాలు. ఏప్రిల్ 2017. ఈ మాసంలో మొదటి వారంలో శరీర అనారోగ్యం, శ్రమాంతర కార్యజయం, ఉద్యోగ జీవనం సామాన్యం, విద్యార్థులకు మంచి అవకాశములు, నూతన వధూవరులకు సంతాన ప్రాప్తి. ఈ నెల 11, 12 తేదీలలో శత్రుత్వములు, తగువుల వలన అశాంతి. తృతీయ వారంలో సామాన్య ఫలితాలు. 22వ తేదీ తదుపరి ధనాదాయంలో పెరుగుదల, మంచి పేరు, అవసరములకు ధనం సర్దుబాటు. మే 2017. ఈ నెలలో 5, 6, 7 తేదీలలో కళత్ర సంబంధమైన చికాకులు, నూతన వ్యక్తుల పరిచయం, వృత్తి వ్యాపారములలో ధనం, శుభ సంకల్పములు ఏర్పడును. ఉద్యోగ జీవనంలో పోటీతత్వం, తోటి వారి వలన ఇబ్బందులు, అపవాదులు. 25, 27 తేదీలలో కార్యజయం, మాసాంతములకు అనుకూలత, అంతిమ విజయం. జూన్ 2017. ఈ మాసంలో అనుకూలమైన ఫలితాలు: ప్రయాణ సంబంధ లాభములు, జీవిత భాగస్వామి వలన సౌఖ్యం, శుభవార్తలు వినుదురు. కందెన వ్యాపారములు చేయువారికి లాభములు, వివాహ ప్రయత్నములలో సంబంధములు ఖాయం అగును. తృతీయ వారంలో చిన్న అనారోగ్య సూచన లేదా వాహన ప్రమాదం నుండి తప్పించుకొని సంఘటనలు. 24 నుండి మాసాంతం వరకు గృహ సంబంధమైన వ్యయం కొరకు, ధనం కొరకు ప్రయత్నములు. జులై 2017. ఈ మాసంలో అకారణంగా మిత్రులతో కలహములు, ఆత్మీయులతో ఎడబాటు, ప్రయత్నములలో ఆటంకములు, ధనాదాయం సామాన్యం. గృహంలో పెద్ద వయసు వారికి ఆరోగ్య భంగములు. 19, 20, 22 తేదీలు భూ సంబంధమైన లేదా నూతన గృహ సంబంధమైన ప్రయత్నములలో కదలిక ఏర్పడును. సంతాన సంబంధ ప్రయత్నములు చేయు వారికి శుభం. వ్యాపార రంగంలోని వారికి మధ్యం ఫలితాలు. ఆగస్టు 2017. ఈ మాసంలో వ్యాపారాదులలో, ఉద్యోగ జీవనంలో ఉత్సాహం, పదోన్నతి, నూతన ఆలోచనలు కార్యరూపం దాల్చును. ప్రభుత్వ సంబంధ కార్యములలో మాత్రం ఆటంకములు, పోటీదారుల వలన పరాభవం, తొందరపాటు ప్రయాణముల వలన అలసట. 10, 11, 12, 13, 14 తేదీలలో ధన వ్యయం అధికం. మాసాంతంలో ఉద్యోగంలో చికాకులు. 29, 30 తేదీలలో ధనం ఇతరులకు ఇవ్వరాదు. సెప్టెంబర్ 2017. ఈ మాసంలో భూ లేదా గృహ సంబంధమైన ధనప్రాప్తి, సువర్ణ సంబంధమైన లాభములు, కుటుంబ జీవనంలో సంతోషం, ద్రవ్య లాభములు, ఆశించిన రంగంలో విద్యార్థులకు విజయం, గుర్తింపు. మాస మధ్యమంలో ధర్మ కార్య సంబంధమైన వ్యయం, ఇష్టదైవ సందర్శన, మిత్రుల సహకారంతో పనులు పూర్తి, నూతన పెట్టుబడులు పెట్టుటకు మంచి సమయం, అవివాహితులకు వివాహ సంబంధమైన శుభ ఫలితాలు. అక్టోబర్ 2017. ఈ మాసంలో నూతన పదవులు ప్రాప్తించును. గౌరవ జీవనం, అధికారుల మన్ననలు, వినోద సంబంధమైన వ్యయం. ద్వితీయ వారంలో సోదరి వర్గం వారికి నష్టం, ఆందోళన, కుటుంబ సభ్యుల మధ్య చర్చలు. ధనాదాయం సామాన్యం, వ్యాపారములలో ప్రోత్సాహం ఉండదు. సామాన్య ఉద్యోగ జీవనం. ఈ మాసంలో 2, 6, 15, 26 తేదీలు మంచివి కావు. నవంబర్ 2017. ఈ నెలలో స్థానచలనములకు అవకాశం. మాస ప్రారంభంలో కొద్దిపాటి అనారోగ్య సమస్యలు, సేవకుల వలన ద్రోహం, స్త్రీ మరియు బంధు సంబంధమైన వ్యయం. ఈ నెల 19వ తేదీ తదుపరి ఉద్యోగ జీవనంలో ఉన్నతి, ఆశించిన అభివృద్ధి. మాసాంతంలో జీవిత భాగస్వామితో అననుకూలత, కార్య విఘ్నములు, యంత్ర సంబంధ ధన వ్యయం. డిసెంబర్ 2017. ఈ మాసంలో సంతాన సంబంధ వ్యయం, గృహంలో వేడుకలు, బంధువుల కలయికలు, సహపంక్తి భోజనాలు, ఉద్యోగ సంబంధ ప్రయాణములు. ధనాదాయం సామాన్యం, దూర ప్రాంత విద్య కొరకు చేయు ప్రయత్నములు లాభించును. వంశ పెద్దల ఆశీస్సులు. ఈ నెలలో 4, 5, 6 తేదీలలో వాహనముల విషయంలో జాగ్రత్త అవసరం. జనవరి 2018. ఈ మాసంలో ధన ఆదాయం ఆశించిన స్థాయిలో ఉండదు. సామాన్య ఫలితాలు ఏర్పడును. అవివాహితులకు వివాహ ప్రయత్నాలలో సఫలత. అతిగా ఆలోచించడం వలన చక్కటి అవకాశములను కోల్పోవుదురు. ఈ నెలలో వృత్తి వ్యాపారాదులు సామాన్యం. ఈ మాసంలో 9, 13, 17, 23 మరియు 29 తేదీలు మంచివి కావు. ఫిబ్రవరి 2018. ఈ మాసంలో జీవిత భాగస్వామి సంబంధిత ధనలాభములు ఏర్పడును. వారసత్వపరంగా ఆర్థికంగా వృద్ధి, మానసిక ఉల్లాసం. చివరి వారం నుండి సమయాభావం, ఉద్యోగంలో తోటివారిచే అవమానములు, కుటుంబంలో తగాదాలు వంటి అననుకూలమైన ఫలితాలు, కుటుంబ అశాంతి. మార్చ్ 2018. ఈ మాసంలో చక్కటి వాతావరణం, అన్ని విధముల లాభం, ఆశించిన స్థాయిలో అభివృద్ధిని పొందుదురు. నూతన వ్యాపార ప్రయత్నాలు జయం, గౌరవప్రదమైన జీవనం, దగ్గరి బంధువులకు సంబంధించిన అశుభ వార్త, ఉద్యోగ జీవనం. ధనాదాయం సామాన్యం, శత్రు నాశనం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.